భాష్యం డెవలపర్ సైబర్ కోంటి ఫేజ్ 5 58th ప్రాజెక్ట్ మనకి సౌత్ హైదరాబాద్ లో లాంచ్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఫేజ్ 1, 2, 3, 4 అయిపోయింది. ఇప్పుడు 5th ఫేజ్ లాంచ్ చేస్తున్నాము. మన వెంచర్ సరౌండింగ్ లో ఉన్న డెవలప్మెంట్ చూద్దాం ఒకసారి. ఇది ఆర్ఆర్ డిస్టిక్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ మన సైట్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. మీకు ఇప్పుడు చూపించే డెవలప్మెంట్స్ అన్ని కూడా వితిన్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. దాని పక్కనే మనకి కేన్స్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది. ఇది ఎలక్ట్రానిక్ డిజైన్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇది 40 acres లో ఉంటుంది. అండ్ దీని అపోజిట్ లోనే మనకి ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. ఇది 200 acres లో ఉన్నది. దీంట్లో మనకి ఐఫోన్, బ్లాక్బెర్రీ, గూగుల్ పిక్సెల్ ఇలాంటి డివైజెస్, మొబైల్ డివైజెస్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. ఇందులో దాదాపు 2 lakhs ఎంప్లాయ్మెంట్ గురించి ప్లాన్ చేశారండి ఇది. అండ్ ఇది కాకుండా దీని బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఎలక్ట్రానిక్ సిటీ కింద కన్వర్ట్ చేసింది ఉంది. అండ్ నారాయణ కాలేజ్, ఔటర్ రింగ్ రోడ్, వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, ఇది ఔటర్ రింగ్ రోడ్ రావిరియాల ఎగ్జిట్. ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ మన సైట్కే ఉంటుంది. కానీ మీకు మేము బొంగళూరు జంక్షన్ నుంచి తీసుకెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా చూపించాలి కాబట్టి. అండ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ మన రావిరియాల ఎగ్జిట్ నుంచి టువర్డ్స్ బొంగళూరు వెళ్లే సర్వీస్ రోడ్ అనమాట. ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉన్న సర్వీస్ రోడ్ కానుకొని డెవలప్మెంట్ చూడొచ్చు మీరు ఏ విధంగా వచ్చాయి. ఇక్కడ మనకి 70,000, 80,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి రావిరియాలలో. ఎందుకంటే రింగ్ రోడ్ కి లోపట వైపు శ్రీశైలం హైవేలో మనకి ఆల్రెడీ హార్డ్వేర్ పార్క్ ఉంది. రింగ్ రోడ్ కి బయట వైపు ఈ సిటీ కింద కన్వర్ట్ చేశారు. ఇప్పుడు మీకు చూపించిన అన్ని కూడా అందులోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇటు ఆదిబట్లలో మనకి టీసీఎస్ ఉంది. బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్, ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అండి బొంగళూరు. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ నాగార్జున సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్కి వెళ్ళిపోతాము. ఇది మళ్ళీ మనకి ఇటు టువర్డ్స్ నాగార్జున సాగర్ హైవే. ఇది మనం రావిరియాల్ ఎగ్జిట్ నుంచి స్టార్ట్ అయ్యాము, ఇటు బొంగళూరు జంక్షన్కి వచ్చాము. ఇది టువర్డ్స్ నాగార్జున సాగర్ హైవే. ఇదే రూట్లో మనము స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి బొంగళూరు జంక్షన్ అండి. ఇదంతా కూడా బొంగళూరు విలేజ్. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా బొంగళూరు విలేజ్. ఆల్రెడీ వెల్ డెవలప్డ్ విలేజ్ ఇది. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా వెల్ డెవలప్ అయిపోయింది. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ బాగా పెరిగిపోయింది. ఇది మనకి JNIT ఇంజనీరింగ్ కాలేజ్. మనకి బొంగళూరు జంక్షన్ నుంచి మన సైట్ కి 5 kilometers వస్తుంది. ఈ 5 kilometer డిస్టెన్స్ లో కూడా మనకి దారిలో వచ్చే డెవలప్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. JNIT ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కాకుండా శ్రీ చైతన్య విద్యాలయం ఉంది ఇక్కడ. ఇది మంగళపల్లి విలేజ్. బొంగళూరు జంక్షన్ దాటంగానే ఇమీడియట్ మంగళపల్లి విలేజ్. ఈ మంగళపల్లి కూడా వెల్ డెవలప్డ్ అనమాట. ఇప్పుడు మన సైట్ వచ్చేది కూడా మంగళపల్లి విలేజ్ కిందకే వస్తుంది. ఇది ఆల్రెడీ ఫుల్ ఎస్టాబ్లిష్డ్ విలేజ్. ఇక్కడ మనకు సాగర్ హైవే నుంచి రైట్ టర్న్ తీసుకుంటున్నాము. ఇది మంగళపల్లి నుంచి టువర్డ్స్ కొంగర్కాలన్ విలేజ్ వెళ్లే రోడ్. ఇందాక నేను మీకు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ చూపించాను కదా, రావిరియాల్ ఎగ్జిట్. ఇది స్ట్రైట్ రోడ్ అక్కడ కనెక్ట్ అవుతుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే రోడ్ కి ఇన్ బిట్వీన్ లో ఉంటుంది అనమాట. అంటే మనం వెళ్తుంది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి ప్యారలల్ రోడ్. ఇది ఈ రోడ్ కూడా 100 feet రోడ్. ఆల్రెడీ మంగళపల్లిలో కూడా మీరు డెవలప్మెంట్ చూడవచ్చు ఏ విధంగా వచ్చినాయి. ఇక్కడ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ ఉండడం వల్ల హాస్టల్స్ ఇవన్నీ రెసిడెన్షియల్ బాగా పెరిగిపోయింది ఇక్కడ. ఇవన్నీ కూడా వితిన్ 2 years లో వచ్చిన డెవలప్మెంట్సే. ఇక్కడ CVR ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది ఈ రూట్లో. ఓకే, అండ్ ఇది డైరెక్ట్ మంగళపల్లి విలేజ్ ఎండ్ అయిపోతుంది ఇక్కడికి. ఇది దాటంగానే వెంచర్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొక 1/2 kilometer తర్వాత మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా 100 feet రోడ్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేదే మన ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఆల్రెడీ సైబర్ కౌంటీ ఫేజ్ 1, 2, 3, 4 దీని అపోజిట్ లో ఉంటుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఈ వెంచర్ కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది సైబర్ కౌంటీ ఫేజ్ 1, 2, 3. ఇది మనం 2014 లో వేసిన లేఅవుట్. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట అప్పట్లో. ఇప్పుడు దీంట్లో అప్పుడు మనం చాలా తక్కువ రేట్కి అమ్మాము. కస్టమర్స్ అంతా చాలా వెరీ లక్కీ. ఇప్పుడు మంచి వాళ్ళకి 4 to 5 times పెరిగిపోయి ప్రైజెస్ అన్ని కూడా. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం లాంచ్ చేస్తుంది ఫేజ్ 5. ఇది టోటల్ ఇది 40 acres ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మనము ఫేజ్ 5 కింద 20 acres రిలీజ్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ 20 acres రిలీజ్ చేస్తారు. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఇది. మన వెంచర్ కి పక్కనే సాహెబ్గూడ విలేజ్ ఉన్నది. మంచి పెద్ద విలేజ్ అది కూడా. టోటల్ 40 acres. మన వెంచర్ కి అడ్వాంటేజ్ ఏంది అని అంటే 3 side కూడా 100 feet రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయన్నమాట. వెంచర్ కి లెఫ్ట్, రైట్ అండ్ ఫ్రంట్. ఓకే, అండ్ వెంచర్ బ్యాక్ సైడ్ కూడా మనదే ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంకా చాలా డీటెయిల్స్ కావాలనుకుంటే ప్లీజ్ ఈ నంబర్ కాల్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. For more details